తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేసు నమోదైన విషయం వాస్తవమేనని అన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్ష కాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గిరిజనులు భూముల కబ్జా చేశారని ఫిర్యాదు రావడంతో షామీర్పేట పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎంఆర్ఓతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్, ఎస్సీ ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. షామీర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వే నెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల ఎస్టీ అనగా లంబాడీల వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా భూ కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుట్రతో మోసగించి భూమిని కాజేశారని షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. విచారణ చేసిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరిమోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్, షామీర్పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి, శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహారెడ్డిలపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 420 చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికలకు ముందు రాత్రి 11 గంటల టైంలో షామీర్పేట్ తహసీల్దార్లో ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రికి అండగా ఉండి తమతో రాత్రి వేళ భూమి రిజిస్ట్రేషన్ చేయించిన తహసీల్దార్ పైన కేసులు నమోదు చేయాలని బాధితుడు భిక్షపతి నాయక్ డిమాండ్ చేస్తున్నారు. తమకు తెలియకుండా 47 ఎకరాల 18 గుంటల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన ఉదంతంపై విచారణ జరపాలని, 250 కోట్ల విలువైన తమ భూమిని తనకు అప్పగించేలా చూడాలని భిక్షపతి నాయక్ పోలీసులను కోరుతున్నారు. తనను మోసం చేసిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని 9 మంది అనుచరులను కఠినంగా శిక్షించాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.